హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను కొత్తగా బీరకాయ మసాలా గ్రేవీ చేయబోతున్నాను. అందరూ బీరకాయ పప్పు, బీరకాయ ఫ్రై, బీరకాయ టమాటా చేస్తారు. నేను ఈరోజు కొత్తగా బీరకాయ గ్రేవీ ఫ్రై చేయబోతున్నాను. చూడండి, దీన్ని ముందుగా నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. దీన్ని చివర్లు కత్తిరించి దీనిపైన ఉన్న పొరుసంతా దీన్ని నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం బీరకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడిగిన తర్వాత దీన్ని 3 ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీని మధ్యలో ఒక కాటు పెట్టి ఇలా బీరకాయ లోపల ఉన్న గుజ్జునంతా తీసివేయాలి. అన్నీ ఈ విధంగానే తీసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ గ్రేవీ కోసం స్టఫ్ను తయారు చేయబోతున్నాను. చూడండి, స్టఫ్ కోసం నేను ముందుగా 50 గ్రాముల పల్లీలను తీసుకుంటున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 5 స్పూన్ల నువ్వులను తీసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్లా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కనే పెట్టుకుందాం. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని కూడా మెత్తగా మనం పేస్ట్లా చేసుకోవాలి. అలా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పల్లీల పౌడర్ని ఇందులో వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, స్టఫ్ తయారైపోయినట్టే. ఈ స్టఫ్ను మనం చూడండి ఇలా బీరకాయ లోపల ఇలా పెట్టాలి. అన్నీ ఇదే మాదిరిగా మనం స్టఫ్ను ఇందులో పెట్టి దీన్ని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో మనం 3 పావుల నూనె పోసుకుందాం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ బీరకాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకుందాం. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిపైన మనం పసుపు వేసుకుందాం. పసుపు మనం పేస్ట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు దీనిని మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా నూనె బాగా పైకి తేలింది కదా, ఇది చాలా బాగా ఫ్రై అయిపోయినట్టే. దీనిపైన మనం కాస్త కొత్తిమీర చల్లుకుందాం. చూడండి, ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా గ్రేవీ రెడీ. దీన్ని మనం జొన్న రొట్టెతో కానీ, చపాతీతో కానీ, అన్నంతో కానీ, పూరితో కానీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో కామెంట్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.